కరుణాకర్ సుగుణ గారు ఒక సందర్భంలో అన్నారు, నేను ఇంటర్వ్యూ క్రమంలో ఏమన్నాడు? షాలం రాజు అనేటటువంటి పాస్టర్ అంట, షాలేం రాజు కీల కూడిక పేరుతోటి వాళ్ళని వంచిస్తారట. క్రాంతి గారికి కరెక్ట్గా అడగల, స్త్రీల కూడిక పెట్టి కాదు. ఎవరిని వంచేది? స్త్రీలని. అక్కడికి వెళ్ళి ఆ చిలకలూరుపేటలో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మాట అనమానండి, ఆడవాళ్ళే చెప్పు తీసుకొడతారు, మగవాళ్ళు కాదు. మొన్న షాలేం రాజు గారు కోత కూశాడు కదా, పూలు పెట్టిన వాళ్ళు అందరూ బజార్ వాళ్ళు అని చెప్పి, అది పువ్వులు పెట్టుకుని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అనమానండి, ఆడిని పండబెట్టి తొక్కిపెట్టి నారదీసి నాటుకొట్టుడు నీటికొట్టుడు ఎట్టబడితే అట్ట కొడతారు. నా గుడ్డలోడ తీసి కింద నుంచి కారం పెడతారు. నేను చెప్పింది వాడు ఏకాంత ప్రార్థనలు చేస్తాడు అని చెప్పి, ఇది నేను కూడా చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళిన ప్రత్యక్షంగా వెళ్ళిన బాధితులు, సాక్షులు, వాళ్ళు కొన్నాళ్ళు ఆ చర్చికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూశారు. గర్వాప్స్ అయిన వాళ్ళు చెప్పారు, వాడు మగపిల్లలు వస్తేనేమో గుంపు ప్రార్థనలు చేస్తాడంట, ఆడవాళ్ళు వస్తే ఏకాంత ప్రార్థనలు అని చెప్పి లోపల తీసుకుపోయి 3-4 గంటలు చేస్తాడంట. కాలేజీ అమ్మాయిలు వస్తే అడిగి నొడు నొప్పి వచ్చిందని తర్వాత చెప్పారు వాళ్ళు. నేను అల్లనే ఉండి వచ్చిన, వాళ్ళు ఏం జరుగుతుందో నాకు తెలుసు అని అన్నా. ఎక్కడ ఉండి వచ్చాడు వాడు? ఎవరు? నేనంట, నేను క్రిస్టియానిటీ నుండే వచ్చాను అని చెప్పా కదా, అది కాదంట. క్రిస్టియానిటీలో నన్ను అడగమని చెబుతా, ఎక్కడ క్రిస్టియానిటీలో ఉండాడా లేదా, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ మేనత్త చరిత్ర మొత్తం చెబుతా. ఏం చెబుతారా? ఏం చరిత్ర చెప్తా నువ్వు? చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. నా ముందు కూర్చొని చెప్పమని. మీరు పర్సనల్గా పోవద్దు. అంటే నువ్వు ముందు కూర్చుంటే పర్సనల్గా వెళ్తా నేను. ఆయన క్రిస్టియానిటీలో ఉండొచ్చాను అంటున్నాడు కదా, క్రిస్టియానిటీలో ఉన్నాడా లేడనేది, క్రిస్టియానిటీలో ఉన్నాడా లేదనేది చరిత్ర మొత్తం నేను చెబుతా. జనం ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఎంత గట్టిగా చెప్తున్నాడు అసలు, నా మీద నాకే నేను క్రిస్టియానిటీ లేనా అని డౌట్ వచ్చేలాగా మాట్లాడాడు కదా. చివరికి ఆడు కొంపకాడే నిబ్బెట్టున్నాడు చూడండి. అబద్ధాలు చెప్పకూడదు కదా. క్రిస్టియానిటీలో ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళంతా విగ్రహారాధికులు కదా. క్రిస్టియానిటీలో ఉంది ఎవరు? వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ మేనత్త ఉన్నారు క్రిస్టియానిటీలో. వీళ్ళు చిన్నప్పుడు కొంతకాలం ఉన్నారు. ఏంటి వీడు మనిషా, పశువా, వింత జంతువా, వేరే గ్రహం నుంచి వచ్చాడు అసలు వీడు? నేను చెప్పేది ఏంటి, నేను చిన్నప్పుడు పుట్టకముందే మా వాళ్ళు మతం మారారు, అందులో కొంతకాలం ఉన్నాను. తర్వాత నేను వయసు పెరిగే కొద్దీ ఇదంతా ఫ్రాడు, ఫేక్ అని చెప్పి ఆ శవారాధన నుండి బయటకు వచ్చేసాను, హిందుత్వంలోకి వచ్చాను. విగ్రహారాధన అంటున్నాడు కదా, శవారాధన నుండి హిందుత్వంలోకి వచ్చాను. ఇదే కదా నేను చెప్పింది. చిన్నప్పుడు కొంతకాలం ఉన్నారు అంటాడేంది? అసలు అంతకుముందు ఠట్ నేను చరిత్ర చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తాను, నా ముందు చెప్పమనండి. క్రాంతి గారు గట్టిగా వేసుకోవాలి కదా ఇక్కడ, ఎట్లా మిస్ అయ్యాడు పాపం ఆయన. ఆ తర్వాత లేరు, విగ్రహారాధనలో ఉన్నారు, క్రిస్టియన్స్ కాదు వీళ్ళు. ఇప్పుడు ఉన్నామని ఎవరు చెప్పారా? ఎర్రి పుష్పమా? నేను చెప్పేది ఏంట్రా, ఇప్పుడు శివశక్తి పెట్టే 10 ఏళ్ళు అవుతుంది, అంతకుముందే కొన్ని సంవత్సరాల ముందే బయటకు వచ్చేసాను కదా. ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉన్నానని చెప్తున్నాను, నేను మా ఫ్యామిలీని కూడా నేను బయటకు తీసుకొచ్చేసానని చెప్తున్నా కదా. ఈడు అసలు వీడికి బుర్ర మీద బొచ్చే కాదు, లోపల గుజ్జు కూడా లేదు. వీడిని ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకేముందో ఆలోచించుకోండి. ఇక అంటే వీళ్ళ మతమే లో ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళ మతం కదా. మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? వీళ్ళందరూ ఒక చోట చేరి 10 మంది చేరి నా వీపు నువ్వు గీరు, నీ వీపు నేను గీరతా అనుకుంటారు వీళ్ళు. క్రిస్టియానిటీ లేడు. ఒకవేళ నువ్వు క్రిస్టియానిటీలో ఉంటే షాలేమాన చర్చిల సంగతి నీకు ఎలా తెలిసింది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అంటే వీడు ఏమంటాడు ఇప్పుడు? ఆడు చెప్పింది నిజమే, ఆడికి ఎలా తెలిసింది నిజం అంటున్నాడు వీడు. అంటే నేను క్రిస్టియానిటీలో ఉంటే ఆ నిజం తెలియదా? బయట ఉంటే తెలిసిద్దా? క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి తెలియదా? అక్కడ కళ్ళు మూసుకుపోతాయా? క్రిస్టియానిటీలో ఉంటే షాలేం రాజు గురించి చెడుగా చెప్పకూడదు కదా, ఎందుకు చెప్తున్నాడు? బయట పెట్టకూడదు కదా, ఎందుకు బయట చెప్తున్నాడు అని వీడి ఉద్దేశమా? ఎలా తెలిసింది? ఎలా తెలిసిందో తెలిసింది, మొత్తాన్ని నిజమని ఒప్పుకున్నాడు వీడు, వేసేసాడు షాలేం రాజుని. క్రిస్టియానిటీలో ఉంటే మీ ఊరు ఎక్కడో, ఇక్కడ కాదు కదా, చిలకలూరుపేట కాదు కానీ ఇది ఎక్కడో తెనాల పక్కన సుగ్గుళ్ళంక. మరి సుగ్గుళ్ళంకలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నా కరుణాకర్ని, చర్చికి వెళ్ళేటువంటి ఆడవాళ్ళ కాదు అసలు ఈ టాపిక్ డైవర్ట్ అయిందిలే కానీ, ఇప్పుడు నేను క్రిస్టియానిటీలో ఉంటే ఎక్కడో తెనాలి, షాలేం రాజు విషయం ఎలా తెలిసిందనే ఏంటి అసలు? ఈ ప్రశ్న ఏంటి మీకు ఏమైనా అర్థమైందా? ఇప్పుడు లాజిక్ లేకుండా అక్కడ రక్తం గారింది మనకు రక్షణ వచ్చిందని ఎట్లా చెప్తున్నారో, ఈయన క్రిస్టియానిటీలో ఉంటే షాలేం రాజు గురించి ఎలా చెప్తాడు? ఈ రెండు ఒకటేలాగా అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళు ఏది చెప్పినా అలాగే ఆలోచిస్తారా? ఏది చెప్పినా అలాగే ఉంటుంది లాజిక్ లేకుండా. ఆడవాళ్ళందరినీ పాస్టర్లు ఇలా చేస్తారు అంటున్నాడు కదా, మరి కరుణాకరు క్రిస్టియానిటీలో ఉన్నాను అంటున్నాడుగా, మరి కరుణాకరు కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ చర్చికి వెళ్ళారుగా, వెళ్ళారా లేదా? వెళ్ళినట్టే కదా చెబుతున్నాడు కదా. వెళ్ళలేదని చెప్పాడు కదా ఈడే.
ఇంతకుముందు ఏమన్నాడు వీడు? అంత అబద్ధం అసలు ఠాట్ అన్నాడు కదా. మరి ఇతను వీళ్ళ ఇంట్లో లేడీస్ని వాళ్ళ పాస్టర్లు ఏమన్నా ఇబ్బంది పెట్టారా? వాళ్ళ పాస్టర్లు ఏమన్నా గోకారా? ఉంటే చెప్పమని, మరి అలాంటి హిస్టరీ చెప్పమని, వాళ్ళ ఇంట్లో లేడీస్ని వచ్చి చెప్పమని బయటకు వచ్చి. దీనికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పా కదా. ఇప్పుడు ఈ లేటెస్ట్గా వచ్చిన ఈ స్కీములన్నీ స్త్రీల కూడికలు, ఇంతకుముందు ఆదివారం మాత్రమే కోటాలు పెట్టేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు శనివారం కూడా లంగోటాలు పెడుతున్నారు. బుధవారం స్త్రీల కూడికలు, గురువారం యవనస్తుల కూడికలు, రకరకాల కొత్త కొత్త పథకాలన్నీ ప్రవేశపెట్టారు. ఇప్పుడు యవనస్తుల కూడికలు, స్త్రీల కూడిక ఈ మధ్యకాలంలో వచ్చినాయి. ఇప్పుడు గోకటాలు ఎక్కువైపోయినాయి, విశృంఖలం అయిపోయింది. మేము కొంతకాలమే ఉన్నాం, మా ఇంట్లో ఎవడు ఏకాంత ప్రార్థనలు పెట్టలేదు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు స్త్రీల కూడికలకి ఏకాంత ప్రార్థనలకి పోలేదు, పోయే చోట గోకుతున్నారు. అది కదరా హౌలే. కొన్ని పత్రికలలో కూడా క్లియర్గా వచ్చింది. కావాలని చెప్పేసి నాతో పడుకుంటే ఓపెన్ ఒక పాస్టరు నీకు దేవుడు పుడతాడని చెప్పేసి ఒక అమ్మాయిని శారీరకంగా కలిసి గర్భవతిని చేసిన తర్వాత ఆమెను ఎవరితోటి? ఒక పాస్టర్. ఇటువంటి సంఘటనలు కూడా వీటికి ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా అలాంటిది ఏడన్నా నువ్వు చూస్తే 100కో 1 ఒకటి చూస్తామండి. ఎందుకంటే ఇది కనుక మీరు పరిశీలన చూసే పని అయితే హిందూ మతంలోనే ఎక్కువ మంది పూజారులు కానీ వీడు ఏదన్నా వీడియోలోకి వచ్చే ముందే ఒక అశుద్ధం తినొస్తాడు, అది అరిగేదాకా కొక్కుతాడు. ఇక కంపేరిటివ్గా చూస్తేనంట హిందువుల్లోనే ఎక్కువ అంట. చూడండి, పాస్టర్లు అనేవాళ్ళు, పాస్టర్లు అలాంటి వాళ్ళు ఏదంటే ఎక్కడో రేర్ సంఘటన అది. ఎక్కడో రేర్ అంట. ఇప్పుడు మన కళ్ళ ముందు కొంతమంది పాస్టర్లు ఉన్నారు, అందులో హనీ జాన్సన్ గారు మొన్నే పుచ్చిపోయిన గువ్వలకు మందు రాసాడు. ఓఫిర్ తాత 70 ఏళ్ల వయసులో కూడా ఆమదం రాస్తున్నాడు. ప్రసన్న బాబు, పీడీ సుందరరావు కొడుకు ఆగవాగం అయిపోయింది. అసలు ఆడపిల్లలు బతుకులందరూ కూడా ఏమైపోయినాయో మీరు చూశారు. విజయ్ కుమారు హనీ జాన్సన్ లవర్ని గోకాడు. ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనపడే 10 మంది పాస్టర్లో సగం మంది పొండాకోరులే ఉన్నారు. మనకు తెలియకుండా ఎంతమంది ఉంటారు? అసలు రోమన్ క్యాథలిక్స్లో వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం రేప్ కేసుల మీద ఖర్చు పెడుతున్నారంట. ఇది నివేదిక, గణాంకాలు. ఏ చర్చికి పోయినా అక్కడ అక్రమ సంబంధాలు సర్వసాధారణం. రోజుకు ఒక న్యూస్ వస్తుంది. దీనికి కారణం కూడా చెప్పాను నేను. పాస్టర్లు ఏం చేస్తారు? టచ్ చేస్తారు ఆడవాళ్ళని. ఒక వీడియో ప్లే చేస్తా చూడండి. ఈ విధంగా పాస్టర్లు ప్రేయర్ల పేరుతో ఆడవాళ్ళని టచ్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ పామేయటం, ఆయిల్ పూసేయటం, ఆ తర్వాత ఏమైంది ఏకాంత ప్రార్థనలు అని చెప్పి కొంపల్లో దూరటం. ఇవి కదా అక్రమ సంబంధాలకు కారణం, పెరిగిపోవడానికి కారణం. పైగా వాళ్ళకి ఏమైనా ఆహార నియమాలు ఉంటాయా? మనసు మీద నియంత్రణ అనేది ఉంటుందా? ఏమైనా సాధన ఉంటుందా వాళ్ళకి? నోటికి తినాలనిపించింది తింటారు, మనసుకు చేయాలనిపించింది చేస్తారు. పెబువా పాపిని క్షమించమంటారు. ఓపిరి చెప్పాడుగా, ఆ రోజు చేసిన పాపం ఆదివారం యేసు రక్తంలో కడిగేసుకున్నాను, పరిశుద్ధుని అయిపోయాను అంటున్నాడు. ఈ నోటి నిండా అశుద్ధం పెట్టుకొచ్చి వాగితే సరిపోయిందా? స్వస్థతలు జరిగినాయి అని ఇంకోటి ఏదో చెబుతుంటారు కదా, స్టేజీల మీద అలా జరుగుతుంది. దానికి నేను ఫేక్ కాదని నేను చెప్పట్లా. నేను ఏం చెప్తున్నానంటే మీలాంటి వాళ్ళకి ఒక సలహా ఇస్తాను. సలహా కాదు, మీరు తప్పనిసరిగా మీరు చేయాలి ఒక పని. ఏంటంటే మీకు వీటి మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి. అనుమానం కాదు, జనరల్గా నేనేమన్నానంటే ఏదైనా సరే ఒకటి నిరూపణ కానంత వరకు కూడా మనం అది సాధ్యమే. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, ఈ దొంగ సాక్ష్యాలు చెప్తారు కదా, అవి తప్పని నిరూపణ అవ్వలేదు కదా, అయినప్పుడు మాట్లాడండి అంటున్నాడు. వీడి ఛానల్లో ఒక సాక్ష్యం ఒకటి అప్లోడ్ చేశాడు, భోగి శాంతారావు అని చెప్పి కోమట్ల వాణి సాక్ష్యం అని పెట్టాడు. వాడు ఏం చెప్పాడు, 20 ఏళ్ల క్రితం వాడు ఒక బిల్డింగ్ కడితే అది కూలిపోతే అక్కడ వెలుగు వచ్చింది, స్వరం వచ్చింది, అందులో చిక్కుపోయిన ఒక కుటుంబాన్ని యేసును నమ్మిన నా పని మనిషి రక్షించింది అని చెప్పాడు. మేము ఇంటర్నెట్లో పరిశోధిస్తే దొరికిన వాస్తవాలు ఏంటంటే, ఆ రోజు కూలిపోయిన తర్వాత జేసీబీలు వచ్చాయి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం క్లీన్ చేసి ఆ కుటుంబాన్ని రక్షించింది. అందులో ఒక పర్సన్ చనిపోయారు, పిల్లో. ఇది జరిగింది. వీడేం చెప్తున్నాడు, అసలు 2 గంటల్లో మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది, వెలుగు వచ్చింది, స్వరం వచ్చింది, శిథిలాలన్నీ పక్కకు పోయినాయి అది చెప్తున్నాడు అక్కడ. మేము ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఆధారాలు చూపించాం. మరి వీడు అప్లోడ్ చేసిన వీడియో కదా, వాడి ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో. తర్వాత ఏం చేశాడు, ఆ వీడియో డిలీట్ చేసేసాడు. మేము ఆధారాలన్నీ చూపించిన తర్వాత ఇందులో ఏమంటున్నాడు, మీరు ఒక్కటి తప్పని రుజువు చేయండి, వాడిని నేను చొక్కా పట్టుకుని లాక్కొస్తాను అంటున్నాడు వీడు. మరి వెళ్ళి భోగి శాంతారావు గారిని లాక్కు రావాలిగా వీడు. మేసాల గురప్ప దొంగ సాక్ష్యం చెప్పాడు, పున్నమి నాగు సినిమా వీడి కథను చూసి రాసుకున్నారని చెప్పి దొంగ సాక్ష్యం చెప్పాడు. మొత్తం ఆధారాలతో సహా వీడు ఒక కల్పిత కథను తీసుకొచ్చాడని చెప్పి రుజువు చేసిన తర్వాత చాలామంది మాట్లాడారు. ఆ దెబ్బతో వాడు మాయమైపోయాడు.
మరి మేసాల గురప్పను చొక్కా పట్టుకుని లాక్ రావాలి కదా వీడు. ఎన్నని ప్రూవ్ చేయాలి అసలు నిరూపణ దాకా? ఎందుకని మేము ఆల్రెడీ రుజువు చేసాం, పక్కన పెడితే కొన్ని చిల్లర సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, ప్లే చేస్తాయని. ఏసు నామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది నాకు. 40 రూపాయలు 400 చేసినందుకు 100 నేను ప్రార్థన చేసుకుని ఆ 40 రూపాయలు బ్యాగ్లో పెట్టుకొని నేను బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నా. బస్సు దిగేటప్పుడు ఏమైందంటే డ్రైవర్ వెనక సీట్ల 1000 రూపాయలు కనిపిస్తున్నాయి నాకు, 500 రూపాయల నోట్లు. నా ముందు ఎంతో మంది దిగిండ్రు. ఏంది ఇవి పేపర్స్ అవి ఏంటి మరి ఎవరు తీసుకోవట్లేదు, సరే నేనైతే తీసుకుంటా అని చెప్పేసి తీసుకుంటే 1000 రూపాయలు ఉన్నాయి. నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం. ఇప్పుడు ఈ చిల్లర సాక్ష్యాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఈ తప్పును రుజువు చేయాలా? అసలు ఇంత లుచ్చా మార్కెటింగ్ సాక్ష్యాలు ఇంకా వేరే మతంలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి నాకు. ఇప్పుడు ఇంతకుముందు దోపిడీ చెప్పా, అమాయకుల మీద దోపిడీ ఉన్న ఏకైక మతం క్రైస్తవ మాఫియా. చిల్లర సాక్ష్యాలతో మార్కెటింగ్ చేసే ఏకైక మతం క్రైస్తవ మాఫియా. ఇన్ని అవలక్షణాలున్న మతం దైవికంగా వచ్చిందా?